సరే అయితే మనం ఇప్పుడు మొదలు పెడదాం లోపలికి వెళ్ళి. మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2026లో చాలామంది ఉంటారు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ఒక గోల్తో. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు 2026లో మనకి ఏమైతే సెట్టింగ్స్ ఓపెన్ చేయాలో వ్యూవర్స్ పెరగాలండి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ అదే. మనం వీడియో పెడుతున్నామని కాదు, వ్యూవర్స్ పెరగాలంటే ప్రతిరోజు వీడియో పెట్టాలి. ఫస్ట్ వీడియోకి వ్యూవర్స్ వచ్చేసరికి ఆశలు పెట్టుకోకండి నాకులాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరి దగ్గర మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసామంటే ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా యూట్యూబ్ స్టూడియో అనేది మెయిన్ ఇంపార్టెంట్. యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి అది మీకు ప్లేస్టోర్లోనే ఎక్కడైనా ఖచ్చితంగా దొరికేస్తుంది. మీరు అంత పెద్ద బిగ్ బెంగా అలాంటివి ఏం పెట్టుకోక్కర్లేదు. ప్లేస్టోర్ కొంతమంది ప్లేస్టోర్ అనేది సైన్ ఇన్ అని వస్తుంది. తలకాయలు బాగా చేసుకుంటారు పాపం. ఆ సైనింగ్ అలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి తర్వాత మన వీడియో ఇలాంటి సైన్ ఇన్ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా సొల్యూషన్ పెడతాను. ఖచ్చితంగా నన్ను నమ్మండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా వచ్చాం, నేను 0 సబ్స్క్రిప్షన్స్లో ఉన్నాను. మీకు కనబడుతుంది చూసారా ఇక్కడ. నన్ను 0 సబ్స్క్రిప్షన్స్ కొంచెం పైకి తీసుకెళ్తారని ఆశపడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కనబడుతుంది మన చిన్న లోగో. ఈ లోగో మనం క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ సెట్టింగ్స్ అని కనబడుతుంది. ఇక్కడ చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, మీకు అక్కడి నుంచి అన్నా అవుతుంది. లేకపోతే కాంటాక్ట్ కంట్రోల్స్ అని ఇక్కడ కింద కూడా ఉంటుంది. దాంట్లో నుంచి వెళ్ళినా కూడా మీకు వస్తుంది. ఇక్కడ మీరు చూస్తుంటే కామెంట్ అనేది ఆఫ్లో ఉంటే మీరు ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఇలాంటివి ఆన్లో పెట్టుకోవాలి. మనకి ఏమైనా మన వ్యూవర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నాయో ఎలాంటి వీడియోస్ చేయాలని వాళ్ళు చూడాలనుకుంటున్నారో మనకి తెలియాలంటే ఖచ్చితంగా సరే కామెంట్స్ అని ఆన్లో ఉండాలి. తర్వాత లైవ్ అనేది బేసిక్లో ఉండాలండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మన వ్యూవర్స్ అనేది ఖచ్చితంగా మన పోస్ట్ని చూడాలంటే మనం ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోవాల్సిందే. పెట్టుకోకపోతే మీ ఇష్టం. తర్వాత బ్లాక్డ్ వర్డ్స్ అంటే చెప్పాలి. మన కాంటాక్ట్స్ అంటే ఉంటారు కదండి కొంతమంది ఫ్రెండ్స్ గొడవపడి బ్లాక్ చేసుకుంటారు. అలా సేమ్ అలాగే ఇది కూడా మనకి దీంతో పెద్ద పని అలాంటివి ఏం లేదు. కొత్తగా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ని బ్లాక్ చేయాలనుకున్న వర్డ్స్ని ఇక్కడ టైప్ చేస్తే సరిపోద్ది. టైప్ చేసి పేస్ట్ చేసేయడమే. నెక్స్ట్ బ్లాక్ లింక్ టెక్స్ట్, హోల్డ్ కామెంట్స్ అండ్ వ్యూవర్స్ పోస్ట్ విత్ హ్యాష్ ట్యాగ్స్. అంటే హ్యాష్ ట్యాగ్స్ అని మనం పెడతాం కదా డిస్క్రిప్షన్స్ అలాంటివి అక్కడ మనం పెడతా ఉంటాం కదా, అక్కడ మనం ఆన్ చేసుకోవాలి. హ్యాష్ ట్యాగ్స్ ఇలాంటివి ఆన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది ఆన్లో పెట్టుకోవాలి. తర్వాత బయటకు వచ్చేసేయండి. పుష్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, దీన్ని నాకండి కానీ నొక్కాక చూస్తున్నారా కామెంట్స్ అని చూడండి, దీన్ని ఇంపార్ట్లో పెట్టుకోండి. హైలైట్స్ ఇంపార్ట్ అని పెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్ట్ కాదు, ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోండి. కొంతమందికి ఇంకా ఇవన్నీ ఆన్ అయ్యి ఉండవు తెలిసి, ఇవన్నీ ఆన్లో పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. అండ్ అచీవ్మెంట్స్ పాలసీ అండ్ డబుల్ అప్డేట్స్ అన్నీ ఆన్లో ఉండాలి. ఖచ్చితంగా ఆన్లో. ఆ తర్వాత ఆడియన్స్ అని ఉంటుంది ఇక్కడ. ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో అని మీకు ఆల్రెడీ అలా పెట్టేసి ఉంటే దాన్ని గెలకాకండి అని నేను చెప్పను. మీరు చిన్నపిల్లల కోసం చేస్తూ ఉంటే పైన ఫస్ట్ది పెట్టుకోండి. ఎస్ ఐఎమ్ ఆల్మోస్ట్లీ అప్లోడ్ కాంటెంట్ దిస్ మేడ్ ఫర్ చిల్డ్రన్ అవి పెట్టుకోండి. నేను చిన్నపిల్లల కోసం చేస్తున్నాను, పెద్దవాళ్ళ కోసం చేస్తున్నామని రెండవది పెట్టేసుకోండి. నేను ఎవరి కోసం చేయట్లేదంటే మీ ఇష్టం, మీ దగ్గర పోతే మీ ఇష్టం. తర్వాత కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇది ఆన్ చేసుకుని పెట్టుకోండి. మన కంట్రీ ఏంటంటే కర్ణాటక ఐ మీన్ యూఎస్ఏ అలాంటివి పెట్టారు కాక మనది తెలిసిందే కదా, మనం ఇండియా పెట్టాలా. నాకు తెలిసి బుర్రలేని వాళ్ళు అయితే ఖచ్చితంగా కర్ణాటక పెడతారు. తర్వాత పర్మిషన్స్ అనేది మన ఛానల్స్ అది పెద్ద మనం గెలకక్కర్లేదు, చూడండి కావాలంటే. ఇక్కడ సూర్యమణి అని మనది. మీది మీరు చూసుకుంటే మీది మీ
పేరు లేకుండా వేరే వాళ్ళ పేరు ఉందంటే మీ దగ్గరికి పోయినట్టే. ఇంకా అకౌంట్ మీ చేతుల్లో జారుకున్నట్టే. ఇక్కడ మీదే ఉండాలండి పేరు. ఓనర్ మీ పేరే ఉండాలి. ఇంకెవరి పేరు ఉన్నా మీ చేతిలోంచి మీ అకౌంట్ ఎగిరిపోయిందంటే హ్యాక్ అయినట్టే. ఇక్కడ చూడండి, ఇక్కడ మా పేరే ఉంది. తర్వాత క్రియేట్ డాక్యుమెంట్స్ మనకేం అక్కర్లేదు. కంటెంట్ అండి. కంటెంట్ వ్యూవర్స్ అన్న చూడాలన్నా చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఈ 2 అనేది ఆన్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. కరెన్సీ మనకి వేరే దేశాల్లో కనబడుతూ ఉంటుంది కరెన్సీ. కొంతమందికి అయితే వజ్రాల్లో కనబడుతూ ఉంటుంది. మన కరెన్సీ ఐఎన్ఆర్ కాబట్టి ఐఎన్ఆర్లో పెట్టుకోండి. మీ కరెన్సీ అనేది ఐఎన్ఆర్లోనే కనబడుతుంది. ఐఎన్ఆర్ ఇంకోండి ఇక్కడ ఉంది. ఐఎన్ఆర్లో పెట్టాను. ఇండియన్ రూపీలోకి వచ్చింది చూడండి దీన్ని ఇప్పుడు. ఆ తర్వాత ఈ సెట్టింగ్స్ అన్నీ అయిపోయాక బయటకు వచ్చింది. టోటల్ 12 సెట్టింగ్స్ నాకు తెలిసి ఇప్పుడు 6 సెట్టింగ్స్ చెప్పినట్టున్నాను. నెక్స్ట్ ఇక్కడ పెన్సిల్ కనబడుతుంది చూడండి, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక ఇక్కడ గేమ్ టిప్స్ అని ఉంది. నా నేమ్ హ్యాండ్లీ. మీరు డిస్క్రిప్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఒక 5 హ్యాషెస్ అన్న ఉండాలి ఖచ్చితంగా. లింక్ క్లిక్ చేయండి. మీరు ఏం చేస్తారంటే యాడ్ లింక్ మీరు క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ యాడ్ చేసుకోను, క్లిక్ చేయలేకపోతే యాడ్ లింక్ క్లిక్ చేసి మీకు ఇలా 2 బాక్సెస్ కింద వస్తుందండి. ఫస్ట్ దాంట్లో యూట్యూబ్ అని ఇచ్చి సెకండ్ దాంట్లో మీరు ఈ లింక్ ఎక్కడ ఉంటుంది అని అనుకుంటున్నారా? అలాంటిది అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ బయటకు వచ్చేసేయండి. తర్వాత ఇలా యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇలా వెళ్ళండి. ఆ తర్వాత మీ గేమ్ గిఫ్ట్స్ దాంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ చూసుకుంటా ఉంటే ఇక్కడ ఇలా ఉంది చూడండి, దీన్ని ప్రెస్ చేసేయండి. ఇంకోటి మీ లింక్ ఇలా కనబడుతుంది. ఇంకో మోర్ ఇన్ఫర్మేషన్ దీన్ని ఇట్లా ప్రెస్ చేయండి. ఇక్కడ కాపీ అని కనబడుతుంది చూడండి, దీన్ని కాపీ చేసుకుని వెళ్ళి అక్కడ పేస్ట్ చేసేయడమే, ఇంకేం లేదు. ఆ తర్వాత మళ్ళీ మీరు యథావిధిగా బయటకు వచ్చేసేయండి. ఆ తర్వాత ఈ లింక్స్లోంచి హోమ్ ట్యాబ్ ఓపెన్ చేయండి. హోమ్ ట్యాబ్ ఈ 2 ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోవాలి. ఇలా ఆన్లో పెట్టుకోవాల్సినవి ఇవి. మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మోర్ సెట్టింగ్స్లో మీకు అన్నీ ఆన్లో ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ ఆల్ కాంటాక్ట్ రికమెండెడ్ అని ఉంది కదా, రీసెట్ కాంటాక్ట్ రికమెండెడ్ అని ఉంది. మీరు ఖచ్చితంగా ఆల్ కాంటాక్ట్ రికమెండెడ్లో పెట్టుకోవాల్సింది. నాదన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మీరు కరెక్ట్గా ఉందో చూసుకోండి. ఆ తర్వాత బయటకు వచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడతో అయిపోయినట్టే. ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ కంప్లీటెడ్ మనకి యూట్యూబ్ స్టూడియో మొత్తం. తర్వాత మనం చేయాల్సిన పెద్ద పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళాక ఇక్కడ నేను టైప్ చేశాను కదా, ఇక్కడ చూడండి. యూట్యూబ్ స్టూడియో అని ఉంది కదండి, ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని ఉంది కదా, youtube.studio.com ఇలా అని చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏం వర్కౌట్ కాదు చెప్తున్నాను. కొంతమందికి ఏంటంటే ఇలాగ ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే బయట నొక్కి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ నొక్కితే కానీ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవ్వదు. కొంతమంది అది మర్చిపోయి డైరెక్ట్ లాగిన్ అయిపోవడం ట్రై చేస్తారు, కానీ అది అవ్వదు. మీరు ఖచ్చితంగా మీకు ఆ రూట్ నుంచి అవ్వదంటే ఫస్ట్ ఇలాగ యూట్యూబ్ స్టూడియో లాగిన్ అని వస్తుంది. కొంతమందికి ఇలా హిందీలో వస్తుంది. ఇదేంటి గూగుల్ హెల్ప్ అని ఉండి స్టూడియో లాగిన్ అని ఉంటుంది చూడండి, దీని మీద ఇలా క్లిక్ చేయండి. కొంతమందికి ఇంగ్లీష్లో కూడా ఉంటుందండి, అందులో ఏం లేదు. ఖచ్చితంగా మీరు దీని మీద క్లిక్ చేయాల్సిందే. మనకి ఇలా క్లిక్ చేసుకుంటే అవుతుంది. అవ్వట్లేదు, నాకు నెట్వర్క్ లేదు. కొంతమంది ఏంటంటే యూట్యూబ్ స్టూడియో క్లిక్ చేస్తుంటే అవ్వట్లేదమ్మా. నేను చాలామంది వీడియోస్లో కామెంట్స్ చదివాను, ఓపెన్ అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు. తర్వాత మీరు సెట్టింగ్స్ వచ్చేసి డైరెక్ట్ సెట్టింగ్స్ ఇలా వచ్చేస్తే దాని మీద ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లోడ్ డిఫాల్ట్స్లోకి వెళ్ళండి. అప్లోడ్ డిఫాల్ట్స్లోకి వెళ్ళి మీకు ఇక్కడ
చూసుకుంటే మీకు అంత దూరం నుంచి కనపడదు కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టైటిల్ అడుగుతుంది, టైటిల్ దగ్గర ఏమి ఇవ్వద్దు. డిస్క్రిప్షన్ అవుతుంది, డిస్క్రిప్షన్ దగ్గర కూడా ఏమి ఇవ్వద్దు. సెలెక్ట్ విజిబిలిటీ అంటే మీరు ఖచ్చితంగా కొంతమందికి ఇలా వినప్పుడు ఇలా కూడా వస్తుంది, కొంచెం చూసుకోండి. మన అకౌంట్ అనేది సేఫ్లో ఉండదు అని చెప్పి కొంతమందికి ఎలా వస్తూ ఉంటుంది, కొంచెం చూసుకోండి. లాగిన్ అవ్వాలంటే ఓకే అండి, అది ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీకు ఎలాగా పబ్లిక్లో ఉంటే దీన్ని అన్లిస్టెడ్లోకి పెట్టేసుకోండి అంతే. తర్వాత ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ కనబడుతుంది కదా, అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. యూట్యూబ్ లైసెన్స్లో క్రియేటివ్ కామన్స్లో ఉంటే తీసేసేయండి, దాన్ని స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్లో పెట్టండి. తర్వాత వీడియో లాంగ్వేజ్ ఏముంటుందండి మీకు, వీడియో మీరు తెలుగులో చేస్తే తెలుగులో పెట్టండి, ఇంగ్లీష్లో చేస్తే ఇంగ్లీష్ అని పెట్టండి. నేను తెలుగులో చేస్తున్నాను కాబట్టి తెలుగులో పెడుతున్నాను. ఇప్పుడు ఇంకోండి తెలుగు ఇక్కడ ఉంది, నేను తెలుగు అని పెట్టాను. మనం టైటిల్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటే మీరు టైటిల్ ఏమైనా పెడతారు, ఇంగ్లీష్లోనే కదా పెడతారు కాబట్టి ఇంగ్లీష్ అని పెట్టండి. ఇంగ్లీష్ ఇండియా అని ఉంచండి, ఇది నొక్కండి. కామెంట్స్ ఖచ్చితంగా ఆన్లో ఉండాలి. మీరు దీన్ని షో మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో అని ఉంది కదా, అది ఆన్లో పెట్టుకోండి. కేటగిరీ మీరు దేని గురించి చేస్తున్నారో అనేది కొంచెం దీనిలో చెప్పాలి. గేమింగ్ గురించి అంటే గేమింగ్ గురించి, లేకపోతే దేని గురించి చేస్తున్నారో కొంచెం చెప్పాలి. నేను ఇప్పుడు ప్రస్తుతం గేమింగ్ గురించి ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు కలిపి చేస్తున్నాను కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ పెడుతున్నాను. నెక్స్ట్ క్యాప్షన్స్, దీన్ని మీరు ఏం గెలకొద్దు, దీన్ని అలా ఉంచండి. నెక్స్ట్ మోడరేషన్ బేసిక్లో అంటే బేసిక్లోనే ఉంచండి, దాన్ని ఏమీ గెలకొద్దు పెద్దగా. నెక్స్ట్ మనకి ఛానల్లోకి వెళ్ళండి. ఛానల్లోకి వెళ్ళాక బేసిక్ ఇన్ఫర్మేషన్స్లో కంట్రీ మనది ఏంటి, కంట్రీ అది పెట్టండి. మన ఇండియా కాబట్టి ఖచ్చితంగా ఇండియా మనం పెట్టేసుకోవాలి. కీవర్డ్స్ మరి మీరు ఇక్కడ కీవర్డ్స్ అంటే పెద్దగా ఏం లేదు. కీవర్డ్స్ అంటే మనం దేని గురించి అయితే చేస్తున్నాం దాన్ని చిన్న చిన్న కీవర్డ్స్లో పెట్టాలి. మనం అయితే ఏం చేస్తానంటే ఫస్ట్ మనం మానిటైజేషన్ అప్లై ఇదొకటి పెడుతున్నాను. ఆ తర్వాత యూట్యూబ్ టిప్స్ ఇదొక పెడుతున్నాను. అండ్ ప్లస్ గేమింగ్ అయితే మీరు చేస్తే గేమింగ్ పెట్టాలి. ఇలాంటివి మీరు ఇలా పెట్టేసుకుని దీన్ని అడ్వాన్స్ సెట్టింగ్స్ ఇందాక చూసుకున్న అంత అయిపోయింది. మనం ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఐ వాంట్ టు రివ్యూ దిస్ అని ఇక్కడ ఉందో చూడండి, దీన్ని ఖచ్చితంగా మీరు మార్చుకోవాలి. మనం అక్కడ ఏం పెట్టామో ఇది కూడా అక్కడ పెట్టాలి. సెట్ దిస్ ఛానల్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్, ఆల్మోస్ట్ నెవర్ అప్లోడ్ కాంటెంట్ మేడ్ ఫర్ కిడ్స్. మధ్య నేను దీనికోసం చేసుకున్నాను కాబట్టి దీని గురించి పెట్టాలి. ఇవన్నీ ఇంకేం గెలకొద్దు. ఆ తర్వాత సేవ్ నొక్కేసేయండి, తర్వాత కంటిన్యూ నొక్కేయండి, అంతే మంది అయిపోయింది. ఇలాగా మీ వీడియోస్ అనేవి మీరు సేఫ్గా ఉంచుకోవచ్చు, ప్లస్ మీరు వ్యూస్ అన్నీ పెంచుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్ అన్నీ ఓపెన్ చేసుకోవాలి. మీరు నేను చెప్పింది అర్థం చేసుకొని ప్రతి టిప్ని ఫాలో అయ్యి ఈ 12 టిప్స్ ఖచ్చితంగా, ఈ 12 సెట్టింగ్స్ ఖచ్చితంగా ఆన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సరే అయితే మరి వస్తా.